మీకు ఒక స్టోరీ చెప్తా, అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఒక ధనవంతుడికి ఒక పేదవాడికి. సో ధనవంతుడేమో బాగా ఫుడ్డు, అంటే ధనవంతుడు అంటే అన్ని ఐటమ్స్ బాగా అందుబాటులో ఉంటాయి. ఇప్పుడు పేదవాడైతే ఏం లేవు. పాపం బాగా లేస్తా, అది కాక డిసెంబర్ కాబట్టి చలికాలం కాబట్టి బయట ప్లాట్ఫారం మీద ధనవంతుడు ఇంటి నివాసం పక్కన గేటు పక్కన పనుకున్నాడు. ఈ ధనవంతుడు సహాయం చేస్తాడు, చేయగలడు, ఆ స్వభావం ఉన్నది. సో ఆ రోజు కారు మీద వస్తూ ఆ గేటు చూసి అతని దగ్గరికి పోయి, ఇంక బాగా చలిగా ఉంది కదా, సరేలే అని చెప్పేసి మాట ఇచ్చిందట. నేను ఒక జాకెట్ అంటే చలికోట తీసుకొచ్చి ఇస్తాను, నువ్వు కప్పుకొని మనకు నిద్రపోదు అని ప్రామిస్ చేసి ఇచ్చిందట. ప్రామిస్ చేసి వచ్చి ఇంట్లోకి పోయి అదే గేటు తీసుకుని కారుకి మళ్ళీ ఇంట్లోకి పోయి తన కార్యకలాపాలు చూసుకుంటూ మాట్లాడుతూ చేసుకుంటూ తీరా చూసేసరికి అతనికి 11-12 అయింది. అతను నిద్రపోవడానికి బాగా చలి పడుతుంది, గేట్ వేసింది. ఇప్పుడు అనిపించింది, ఊరే మనకు చలి పడుతుంది, మనం ప్రామిస్ చేసామే, ఇతను గేటు మనకే చలి పెట్టేసరికి గేట్లు వేసినాము, వాడి పరిస్థితి ఎట్టుందో అని చెప్పి బయటకు పోయేసరికి చలికోటి తీసుకొని ఆలోపు ఆయన చనిపోయింది. సో దీన్ని బట్టి ఏమర్థమైంది, ఇప్పటికి కూడా ప్రామిస్ చేయబాకండి. సో అలా ప్రామిస్ చేస్తే వాళ్ళు మన మీదే ఆధారపడుతుంటారు. ఇలా ఒట్టు పెట్టుకోవడం వల్ల వాడు మన మీద డిపెండ్ అవుతుంటారు. అందుకోసం దయచేసి ఎవరి మీద ఒట్టు పెట్టబాకండి, ప్రామిస్ చేయబాకండి. ప్రామిస్ చేస్తే ఏంటంటే పాపం అతను చలికోట తెస్తాడని వెయిట్ చేస్తూ ఉండు, దానికి తట్టుకోలేక చనిపోయాడు. సో ఇంతకు ముందు రోజు కూడా అతని మీద డిపెండ్ పడకుండా ఉండ కాబట్టి బతికొండు, ఈరోజు అతని మీద డిపెండ్ పడ్డాడు కాబట్టి చనిపోయిండు. సో ఆ రోజు ఆ ధనవంతుడు చిన్న మాట. సో అందుకోసం మనం ఎవరికి మాట ఇవ్వకండి, ఉంటే చేయండి లేకపోతే లేదు, అంతే. అంతకుమించి మాట ఇడాలు, ప్రామిస్ చేయడాలు, సో దీన్ని బట్టి అనేది వద్దని నా యొక్క సొంత అభిప్రాయం. ఈ స్టోరీ మీకు నచ్చిందని కోరుకుంటున్నాను. ఓకే, బై.